150 సీట్ ఇవ్వగానే ఆయనకి ఇక్కడికి వస్తుంది. ఏదో తండ్రిలాగా కొద్దిగా చేస్తాడని చెప్పేసి వాళ్ళకి ఇష్టం దొరకట్లేదు. దాన్ని ఏం చేసుకోవాలంటే మనం మీరు పెద్దలు ముందుకు వచ్చి మొత్తాన్ని తొలగిస్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజల్లో వెళ్ళి వాళ్ళ జీవితం అన్యాయాలు, అవినీతి, అలాంటి యూత్ని 25 పెట్టి ఉన్న యూత్ని మనకి ఏ విధమైతే మనం ముందుకెళ్ళాలని ఆ మెంటాలిటీ ఉన్నవాడిని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగా మళ్ళా అటు టీటీడీ బోర్డులో ముస్లిమ్స్ దూరిపోయి అంటే ఇంత ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నితీష్ కుమార్ గారు కానీ సపోర్ట్ చేయకపోతే బిల్లు దిగిపోయేది. ఇప్పుడు బలం అనేది మన చేతిలో తీసుకోవాలి. అంటే దానికి మాకు సరైన నాయకుడు నిలబడితే ఆ వెనకాల 1,000 లక్షల మంది నిలబడ్డా సిద్ధంగా ఉన్నాం. చాలా ఒక వీడియో గుడిలో చెప్పారు. ఒక్కొక్కరు మాట్లాడితే తెలుస్తుంది. ఆవేదన లోపల ఉంచుకుంటే కాదు ఎవరు. పాయింట్ ఏంటంటే మనకి తెలియట్లా. మనం ఏంటంటే ఓటేజ్ వస్తున్నాం, కాపుకుంటున్నాం, ఎదురుగానే వాడు తప్పే చేస్తున్నాం, ఎదురుగానే అన్యాయం చేస్తున్నాం. మనకు తెలిసిపోతుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు రోడ్డుకి ప్రజల్లో మనం వెళ్తే ఈరోజు విశాఖ జిల్లా ఏఐబిఎస్పి కార్యాలయంలో మా ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే లక్కే రాజారావు గారు, అలాగే జిల్లా నాయకురాలు లక్ష్మి గారు, శారద గారు, తర్వాత తదితర పెద్దలు, మన ముస్లిం మిత్రులు, బీసీలు అందరూ ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ఏ కులాలైతే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుని ఉన్నాయో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం అనేది చేపట్టాలి. ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కడున్నా కానీ నల్ల చొక్కాలు 4-5 ప్రతి చోట కనపడటం మొదలైతే ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుము వంచక తప్పదు, లేదా చేతులు ఎత్తేయక తప్పదు. రెండిట్లు ఏదోటి జరగాలి. చేతులు ఎత్తేస్తే ఆ పాలన మేము చేసుకుంటాం, పరిష్కరిస్తే మంచిదే. ఎందుకంటే సమస్యల పరిష్కారానికి కదా మనం పనిచేసాం. ఆ దృష్టితో నల్ల చొక్కాల కార్యక్రమం గురించి వివరిస్తున్నాం. ఇలా ఎలక్షన్ వరకు వెయిట్ చేయొద్దు. ఎలక్షన్ లోపల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఈ రోజున వక్ఫ్ యాక్ట్ ఉంది, అది ముస్లిం హక్కులకి పూర్తిగా అన్యాయం చేసేటువంటి వక్ఫ్ యాక్ట్ని సవరించాలి. ఆ దిశలో ఏఐబిఎస్పి పనిచేస్తుంది. ఈ విషయాన్ని కూడా ముస్లిం మిత్రులకి చెప్తున్నాం. అలానే బీసీల పరంగా చూస్తే ఈ రోజున 52% ఉన్న బీసీలకి మరి ఆ జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ అమలుపరచాలి. అంతేకాకుండా టీడీపీ మేనిఫెస్టోలో 34% బీసీలకు ఇస్తామని చెప్పారు రిజర్వేషన్. 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీల్లో ఉన్న దూదే కులం నూర్భాషా కులస్తులకు కానీ, షేకులకు కానీ, లేకపోతే కురేషీలకు కానీ, కటికలకు కానీ, ముస్లిం రజకులకు కానీ వీళ్ళ పాపులేషన్ 7.81 ఉంది. 7.81%. ఇది ఎంతంటే కమ్మారెడ్లు కలిపితే ఎంతో అంత. కమ్మలు 3.31% ఉంటే రెడ్లు 4.82% ఉన్నారు. మరి దాదాపుగా అంతే శాతం ఉన్నటువంటి ముస్లింలు ఒక్కసారి ఏకమై ఆలోచిస్తే చాలంటాను. ఆలోచించండి. ఈరోజున ముస్లిం వర్గం 7.81% ఉంటే 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి రాష్ట్ర అసెంబ్లీలో. 175 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో 14 మంది ఉండాలి. కేవలం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ రకంగా మనం కనుక చూసుకున్నట్టయితే మంత్రులు కూడా 2 ఉండాలి. 25
మంత్రులున్న మన రాష్ట్ర క్యాబినెట్లో 7.81% లెక్క ప్రకారం ఇద్దరు ఉండాల. కానీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా అంతే శాతం ఉన్న కమ్మారెడ్లు కలిపి 8-9 మంది మంత్రులు ఉన్నారు. చూడండి, అసలు ఇది ప్రజాస్వామ్య పరంగా సంవత్సరాలుగా అనాదిగా అన్యాయం జరుగుతూ ఉంది. స్వాతంత్ర్యం వచ్చింది ఎవరికి? ఏ కులాలకు స్వాతంత్ర్యం వచ్చింది? అది గమనించమని చెప్పి కోరుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు, పాత 13 జిల్లాల వరకు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు 2902 మంది అయ్యారు. మొత్తం ముస్లింలు అయింది కేవలం 54 మందే. 52% ఉన్న బీసీలు దాదాపుగా 1500 మంది ఎమ్మెల్యేలు కావాలి. కేవలం 498 మాత్రమే అయ్యారు. ఈ వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది? అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన కనుక పుట్టుండకపోతే అసలు ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి ఇప్పుడున్న నామమాత్రపు విలువ కూడా ఉండేది కాదు. ఇది నిజమైన విలువ కూడా కాదు. ఎస్సీలకి రాజ్యాధికారం, ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ రాజ్యాధికారం రాలా. అందుకని ఎస్సీలతో ఎస్టీలతో బీసీలు ముస్లింలు కలిస్తే జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు కనుక వస్తే కేవలం 8% ఉన్నటువంటి కమ్మారెడ్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి 14 కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ అసెంబ్లీలో. అది 14 కనుక లిమిట్ అయ్యి అప్పుడు ఈ బీసీల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య 90కి పెరిగినట్టయితే, ముస్లింల ఎమ్మెల్యేల సంఖ్య 14 పెరిగినట్టయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అప్పుడు నిజమైన ప్రజాప్రభుత్వాలు వస్తాయి. ఎవరి చుట్టూ అడుక్కోక్కర్లా. ఎమ్మెల్యే పదవిని వరించాల్సిన అవసరం బీసీలకి ముస్లింలకి ఈ రోజున ఉంది. ఇది ఖచ్చితంగా అదే కావాలి మనకి. అది వస్తే సమస్యలన్నీ తీరుతాయి. అందువల్ల ఈ దృష్టితో మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మరి అటు బీసీలకి ఇటు ముస్లింలకి ఈ చర్చా వేదిక ద్వారా మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్ ఇండియా బీఎస్పీ మరి ఈ విషయంలో గట్టిగా పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి రావాలి కదా మన నేషనల్ కోఆర్డినేటర్ ఏఐబిఎస్పి, అదేవిధంగా మన ముస్లిం సమాజానికి చెందినటువంటి నాయకులు, మరి ఏఐబిఎస్పి నాయకులు, మిగతా మిత్రులు అందరూ కూడా జైభీం తెలియజేస్తూ మీడియా మిత్రులకు జైభీం. ఇప్పుడు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, క్రైస్తవులు, ముస్లింలు కలిస్తే 100కి 90%. కానీ మిగతా 10% మంది ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించడం వలన, వారు పాలకులుగా ఉండడం వలన మెజారిటీ ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. జాతి సంపదలో 90% వాటా 10% మంది అనుభవిస్తున్నారు. దీనికి కారణం అధికారం వాళ్ళ చేతిలో ఉండడం వల్ల. అందుకాబట్టి మన పార్టీ మార్గదర్శకులు మాన్యవర్ కాంశీరామ్ గారు ఎవరి జనాభా ఎంత ఉందో అధికారంలో వాటా కూడా అంతే ఉండాలి, సంపదలో వాటా అంతే ఉండాలి, చదువుల్లో వాటా అంతే ఉండాలి, వ్యాపారాల్లో వాటా అంతే ఉండాలి. కానీ అధికారం ఇచ్చిన ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా పేదరికం అనుభవిస్తూనే ఉన్నారు. ముస్లింలేమో ఉగ్రవాదం పేరుతో వాళ్ళు కేసులు పెడుతున్నారు, ఎస్టీలకేమో నక్సలైట్ల పేరుతో వీళ్ళు కేసులు పెడుతున్నారు, మత్స్యకారులకేమో సముద్రం నుంచి గెంటేస్తున్నారు. అంటే ఈ బహుజన సమాజం చెందినటువంటి వాళ్ళు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు, వీళ్ళందరూ తీవ్రమైనటువంటి పేదరికంతో అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ కార్డుల మీద ఆధారపడి బతకవలసి వస్తుంది. ఇదే నా స్వతంత్రం అంటే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న స్వతంత్రం ఇది కాదు. బహుజనులు పాలకులు అయినప్పుడే అంబేద్కర్ కోరుకున్న స్వతంత్రం వస్తుంది. అప్పుడే సంపదలో, జాతి సంపదలో మన వాటా మనకు వచ్చిన రోజున మనం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
అందుకే ఇప్పుడు మనం బహుజన సమాజం నిర్మించడం కోసమే ఈరోజు ముస్లిం సమాజం నాయకులతో పెద్దలతో మనం మాట్లాడుకుంటున్నాం. వారు అంటున్నారు మమ్మల్ని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు, యూజ్ అండ్ త్రో. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే మనవాద పార్టీలన్నీ కూడా యూజ్ అండ్ త్రో పార్టీస్. వైసీపీ తర్వాత ఇప్పుడు ఒక మన బహుజన సమాజం చెందినటువంటి 90% ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఒక విషయం మీద ఆలోచించారు. కమ్మారెడ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెరిగాయి, కానీ అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. రేషన్ కార్డుల మీద ఆధారపడి ఎందుకు బతుకుతున్నారు? మనకు చేతికి వ్యాపారాలు ఎందుకు లేదు? మనం వాళ్ళలాగా గౌరవప్రదమైన జీవితం మనకెందుకు లేదు ఆ బతుకు? మరి మనల్ని ఎందుకు అనుమానిస్తున్నారు? మనం ఈ దేశ ప్రజలే కదా, మనల్ని ఎందుకు అనుమానిస్తున్నారు? అందుకబట్టి అనుమానాలు పోవాలి, అవమానాలు పోవాలి, ఈ పేదరికం పోవాలనుకున్నట్లయితే కాంశీరామ్ గారు కోరుకున్న విధంగా మనం బహుజనులు ఐక్యం కావాలి. బహుజనులు అంటే బహుజనులు అనేటువంటిది అది ఏమి చట్టవిరుద్ధమైన పదం కాదు, లేదంటే మనకు అంచివేసే పదం కాదు. మనం విడిపోయి ఉన్నాం, ముస్లింలుగా, క్రైస్తవులుగా, ఎస్టీలుగా, బీసీలుగా వాళ్ళందరూ విడిపోయి ఉన్నాం. మనం అందరం కలిస్తే 90% మేము పార్టీ పెట్టుకున్నాం, మా ఓట్లు మా పార్టీకి అనుకుంటే కమ్మారెడ్లు అధికారంలోకి వస్తారా? అందుకబట్టి బహుజనులు ఐక్యమవుతాం, బహుజన రాజ్యం స్థాపిస్తాం, మేము ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పి ఆల్ ఇండియా బీఎస్పీ యొక్క ఉద్దేశం. అందుకని ప్రజలు ఆ విధంగా ఉద్యమాన్ని నిర్మించుకుందాం, మరి ఈ దేశాన్ని మనం పరిపాలించుకుందాం అని చెప్పి మరి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. జై భీమ్, జై భారత్. నేషనల్ కోఆర్డినేటర్ గారు పూర్ణచంద్ర గారు చెప్పిన విధంగా, రాష్ట్ర అధ్యక్షులు నక్కే రాజారావు గారు చెప్పిన మాటలు విధంగా మనం, ఎందుకంటే ఇప్పటికీ మనము 78 సంవత్సరాలు వచ్చి కూడా మనం వెనకబడి ఉన్నాము. కాబట్టి మనమందరం అంటే మనం అడిగే స్థితిలో లేకుండా ఇచ్చే స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఆల్ ఇండియా బీఎస్పీ ద్వారానే సాధ్యం అవుతుంది. మేమందరం ఇంకా అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాలు ముందుకు సాగిస్తామని ఆల్ ఇండియా బీఎస్పీ ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి కులంలో బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనే దిశగా మేము ఈ ఏఐబీఎస్పీ నిర్మించడం జరిగింది. దానికోసం ఎంతటి పోరాటమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రౌండ్ టేబుల్కి హాజరైన సోదరులకు, సోదరులకు అందరికీ నమస్కారం. ఇవాళ మనం కూర్చున్న రౌండ్ టేబుల్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మమ్మల్ని వాడుకోవడం, పక్కన పెట్టేయడం. ప్రతి సమాజానికి ఇప్పుడు 8-10% ఉన్న కమ్మారెడ్డీస్ 90% ఉన్న అన్ని కులాల వారిని వాడుకుంటున్నారు. పళ్ళకి మోయడమే తప్ప పళ్ళకి ఎక్కడం లేదు. అంటే ఓదార్చి అదిగో ఇదిగో అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టడం ప్రతిసారి ఇదే జరుగుతుంది. కానీ మా మెసేజ్ ఏంటంటే మిగతా 90% వాళ్ళకి ఇంతకాలం మనం నమ్మాం, మోసపోయాం, నమ్ముతున్నాం, మోసపోతున్నాం. కానీ రాబోయే రోజుల్లో మనం అందరూ కలిసికట్టుగా ఉంటే మనం అధికారంలో వస్తాం. మనం అధికారం ఎవరు ఎంతమంది ఉన్నారో మన సమాజంలో ఎంత కష్టపడ్డారో కష్టం తగ్గ ఫలితం అందాలి అనే మెయిన్ కాన్సెప్ట్ మంది. ఏ కులాల వారు ఎంత ఉన్నారో, ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి ఇవాళ పదవులు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పెద్ద వ్యాపారాలు కానీ ఎవరికి ఏమీ ఉండవు. ఎవరికి ఉన్నాయంటే ఒక రెడ్డీసు, కమ్మాసు వాళ్ళకే. రెడ్డీస్ వస్తే ప్రభుత్వం రెడ్డీస్ బాగుపడతారు, కమ్మాస్ వస్తే కమ్మాస్ బాగుపడతారు తప్ప వేరే కులాల వారికి ఇంక ముందుకెళ్ళే పరిస్థితే లేదు. ఏదో మూతుడుపు, నమ్మించి వెన్నుపోటు, అదిగో ఇదిగో అని చెప్పేసి. సో దానివల్ల మేము ఇవాళ కూర్చున్న దేనికోసం అంటే రాబోయే రోజుల్లో మనం ఉద్యమకారులుగా ముందుకెళ్ళాలి. ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే మన తరాల కోసం. మన పిల్లలు బాగుండాలంటే మనం ఇవాళ స్టెప్ తీసుకోకపోతే ఇంకా మనం ఇది అయిపోతాం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు 75 సంవత్సరాల నుంచి బానిస బతికే బతుకుతున్నాం.
బ్రిటిష్ వారు పోయినా సరే ఇంకా మనకు బానిస పోలేదు. సో దాని గురించి మనం పాలించాలి అంటే మనం ఏలాలి అంటే మనం అందరూ ఐకమత్యంగా 90% ఉన్న ప్రజలు ఒక తాటి మీద రావాలి. వస్తే భగవంతుడి దయ వల్ల, అల్లా దయ వల్ల మనం అందరూ జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుపడితే, ఇవాళ మన పిల్లలు ఇక్కడ చదువుకొని ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. కారణం మనమే. మనం వాళ్ళకి ఎక్కిస్తున్నాం, ఏదో మన పిల్లలకి బాగు చేస్తారు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ అది ఉత్తి మాటే. వాళ్ళ పిల్లలు బాగుంటున్నారు, వాళ్ళు హైఫై బతుకుతున్నారు, మనం ఇలాగే ఉంటున్నాం గత 70 సంవత్సరాల నుంచి. కానీ వాళ్ళు మట్టుకు ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు బాగుపడుతున్నారు. సో అందుచేత మనం అందరం ఏకతాటి మీద వస్తే రాబోయే రోజుల్లో మనకి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలాగా, మనం చేస్తున్న తప్ప లేదు వాళ్ళు చేస్తున్న తప్ప. మనం చేస్తున్న తప్పుకే ఆ శిక్ష మనకు పడుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళి ఎవరైతే సరైన నాయకులు ఒక కర్తవ్యంగా తీసుకొని ముందుకెళ్తే మన అందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు, భవిష్యత్తు బాగుంటుందని నేను ఊహిస్తూ మీ అందరికీ ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్ చెప్పిన మాట నాకు ఒక విషయం నచ్చింది. ఏంటంటే ఇవి రాబోయే వక్బోర్డ్ ఆస్తుల మీద మీరు ఏ పార్టీ వచ్చినా మోడీకి సపోర్ట్ చేస్తారు. ఒక టీడీపీ కానీ, ఒక జనసేన కానీ, ఒక వైసీపీ కానీ, వీళ్ళు ఎవరు వచ్చినా బీజేపీ సపోర్ట్ చేయవలసిందే. నాకు సార్ చెప్పిన దానిలో ఒకే ఒక పాయింట్ బాగా రీచ్ అయ్యేది ఏంటంటే ఈ విషయంలో. ఎందుకంటే మా కులాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉంది. మేము కూడా సార్ ఎన్ఆర్సీ విషయంలో కూడా మేము చాలా ధర్నాలు చేసాం. మొన్న కూడా మేము వక్బోర్డ్ గురించి కూడా ధర్నాలు చేసాం సార్. మేము ఎప్పుడు పోరాటం చేసే వ్యక్తులం సార్. మేము మీకు ఎప్పుడు మీ పార్టీకి అండదండలుగా ఉండడానికి మేము ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మనందరూ ఇక్కడ కళ్యాణ ముఖ్యకారకులు మన డీజీపీ గారు పూర్ణచంద్ర గారు, మన ఆల్ ఇండియా బహుజన పార్టీ స్థాపించారండి సారు. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి కూడా ముఖ్యమైన కారణం ఈరోజు. అలాగే మన సమాజంలో మనం అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఏ పని సాధించగలమండి. ఒక చేతి చప్పట్లు పట్టలేం కదా, రెండు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి. అలాగే బహుజన అంటే బహు అంటే ఎక్కువ అండి, జన అంటే మనం అండి. మనందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. సాధించి ఏదైనా తీరుతామంటే అప్పుడు చూడండి ఉద్యమాలు చేసి సాధించేవాడు. ఇప్పుడు ఏ ఉద్యమాలు లేవు, ఎక్కడ లేవు ఉద్యమాలు లేవు, ఏమీ లేవు, సైలెంట్ అంతా. అలాగే మనం ఉద్యమాలు చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్ళగలం. ఉద్యమాలు పోలీసుల దెబ్బలు తినాలి, తప్పదు. అది తినాలా, పడాలా, లెగాలా అన్నీ చేయాలి. చేస్తేనే పని అవుతుంది. వాళ్ళు కొడతాడు, వీడు కొడతాడు భయపడితే ఏ పని అవ్వదు, జరగదు, ముందుకు వెళ్ళాం. అందుకుంటే ఇది సమాధానంకి వెళ్ళాలా, ముందుకెళ్ళి పోరాటం చేయాలా. ఏ పనైనా పోరాటం చేసి సాధించాలా. సాధిస్తేనే అవతల మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ వాళ్ళు రైతులు పోరాటం చేశారు, ఢిల్లీలో చేసి సాధించుకున్నారు. వాళ్ళ తాలూకు హక్కులని వాళ్ళు చట్టాన్ని ఆపివేశారు, మొత్తం క్లోజ్ చేశారు. అలాగే వాళ్ళు భయపడ్డారు. అలాగే ఈరోజు బీజేపీ ఉన్నంతకాలం ఇంకా ఎక్కువ సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే చెప్పి వాళ్ళకి మనం భయపడవలసిన లేదు. మనమే కట్టిపెట్టాం వాడికి, మన చేతులు మనమే కట్టిపెట్టాం, మన చేతులు మన బుర్ర మీద కూర్చొని మనమే పాలిస్తాం, మనం పరిపాలిస్తాం. అందరిని సభ్యుడు వాయిస్ చేసడం, మన మణిపూర్లో లేడీస్ని చాలా బీభత్సం చేయడం, అన్ని ఊర్లు ఒక్కటి కాదు, ఈపీ మధ్యప్రదేశ్, భోపాల్, ఎంపీలోని ఇవన్నీ చాలా సర్వనాశనం చేసి పెట్టాడు. ఈరోజు బీజేపీ వచ్చింది సర్వనాశనం అవడానికి ముఖ్యమైన కారణం. వాళ్ళకి ఇచ్చేది ఏంటి, తెలుగుదేశం పార్టీ, వైసీపీ వాళ్ళు, జనసేన. జనసేన ఎందుకు పనిచేయడాడు, ఒక కార్పొరేట్గా వెళ్ళాడు, ఆడు సీఎం, డిప్యూటీ సీఎం. ఇలాగ ఈ సమాజంలో ఎలాంటి వాళ్ళందరినీ ఏర్పడుతూ వచ్చి ఆడ ఉగ్రవాదులు అంట ముస్లింస్. ఆడకి ఎలక్ట్రానిక్ మాట్లాడుతున్నాడు ఉగ్రవాదులు. ఈ పేపర్ తీయండి ఎంతమంది ఉన్నారు ఉగ్రవాదులు, లెక్క ఏమనండి. మొత్తం టాప్ టు బాటం ధరకు ఎంతమంది నేరాలు, ఎంతమంది ఘోరాలు చేశారు అన్నీ తీయమనండి. ఓన్లీ ముస్లిమ్స్ అని కనబడి ఇంకా మిగతా వాళ్ళు లేరా. మొన్న టూరిస్టులకి వెళ్ళే వాళ్ళకి, పిక్నిక్కి వెళ్ళే వాళ్ళకి చంపేస్తారు అక్కడ కలిసి, చాలామంది కలిసి రేపులు చేసి చంపడం, కిడ్నాప్లు చేసి చంపడం. ఓన్లీ ముస్లిమ్సే కనబడరా. ఇది పదలే రాకముందు ముస్లిమ్స్ అంతా ఒకటి, మేము అందరూ కలుపుకొని పోతాం, అందరూ కలిసి ఉండండి అని చెప్పే పెద్ద మనిషి. పదవి రాగానే ముస్లిం ఉగ్రవాదులు అయిపోయింది మనకి. ఇది చాలా తప్ప, చేసేది చాలా తప్పు అండి, అరాచుకో. ఈ పదవి అయితే శాశ్వతమే కాదు, ఎన్నాళ్ళు ఉండిపోరు. ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ మామూలుగా వచ్చాడు కిందకి. అది మాత్రం వాస్తవం. అది మీ మాత్రం మీ పార్టీలు ఖండిస్తామండి. అందులో బీజేపీ అంటే చాలా దారుణమైన సంఘటనలు చేస్తుంది అన్ని ఏరియాలో. ఇక్కడే కాదు, మన చూడండి, ఆ బిఎస్ అతన్ని చంపించారు, మర్డర్ చేశారు, చాలా ఘోరాలు అవుతున్నాయి అన్ని ఏరియాలో అండి. ఒక ఏరియా కాదండి, అన్ని ఏరియాలు.
ఎవరిని తెలిసి వస్తే ఎవరిని అడిగితే వాడిని కొట్టడానికి. ఎందుకంటే డబ్బు ఉంది, ధనం ఉంది, గాన బలం ఉంది, కండ బలం ఉంది అనేవాడిని. మన దగ్గర డబ్బు లేదనే కదా, ఏ అధికారం లేదు, అధికారం కోసమే కదా ఎంత. మనకు కూడా అధికారం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం కూడా చేస్తాం, వాళ్ళు చేసినట్టు చేస్తాం. అలాగే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన ముఖ్య కారణం సార్ వచ్చారండి. ఈరోజు సార్కి మనం ఎప్పుడు వెళ్ళవేళ ఎప్పుడు ఎనీ టైం రాత్రిగా పగలకి ఎనీ టైం ఏదైనా సరే మాకు కానీ ఫోన్ కాల్ చేసి అమ్మంటే మా తరపున మేము వచ్చి అందరూ సాయం చేస్తాం ముస్లిం తరఫున. అలాగే మేము వస్తే మాతో పాటు చాలామంది తీసుకొస్తామండి, ఏం పర్లేదు, మీకు ఎటువంటిది ఏం డౌటే లేదండి. అలాగే మీలాంటి ఉండాలి సార్, ముందే మాకు మీరు హెల్ప్ చేయాలా, మాకు మేము హెల్ప్ చేస్తాం సార్. మా తరపున ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి సార్. ఉంటాను సార్, నమస్కారం సార్. ఆ సమస్యలు స్టూడెంట్స్ సమస్యలు కానీ స్టూడెంట్స్ గోల్ కానీ వినియోగం ఎవరు లేరు. స్టూడెంట్స్ ఆ టైంకి ఎలక్షన్ ముందు వాడుకుంటారు, స్టూడెంట్స్ని ర్యాలీస్లో కానీ వాటిలో కానీ పాల్గొని చేస్తారు, తర్వాత వాడేసుకుని వదిలేస్తారు. స్టూడెంట్స్ని అప్గ్రేడ్ చేయాలి, వాళ్ళ జాబ్స్కి ఎట్లా పంపించాలి, వాళ్ళని ముందుకు ఎట్లా నడిపించాలి అనే దీనిలో ఎవరు లేరు. వాళ్ళని ఓన్లీ ఒక టైమ్ ఆఫ్ సీజనల్ పీరియడ్గా వాడుకొని వదిలేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ అందరినీ మనం కలుపుకొని ఐకమత్యంగా స్టూడెంట్స్ పెద్దోళ్ళు అందరూ కలుపుకొని మనం ముందుకు వెళ్తే ఏదైనా స్టూడెంట్స్ వల్లే ఏదైనా సాధ్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే స్టూడెంట్స్ వల్లే. ఈరోజు స్టూడెంట్స్ అందరూ పోరాడి కష్టపడి ఆ రాష్ట్రం తెచ్చుకున్నారు. అలాగా ఏది జరగాలన్నా స్టూడెంట్స్ బలం లేకుండా ఏది చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ కలుద్దాం, స్టూడెంట్స్ కూడా మనకందరికీ సపోర్ట్ చేస్తూ అందరూ ఒక ఐకమత్యంగా మనం ముందుకు వెళ్దాం. స్టూడెంట్స్ని కూడా కలుపుకొని మనం ఎలాగైనా సమస్యలు, రాష్ట్ర సమస్యలు నెక్స్ట్ ఫర్దర్ ఏమున్నాయి మనం ప్లాన్ చేసుకొని చేద్దాం. థ్యాంక్ యూ.